చేయాలి మరి దేవుని మహోగ్రత చల్లార్చాలంటే? ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో ఏం చేశారు? హిజ్కియా కాలంలో ప్రజలు ఏం చేశారు? హిజ్కియా ఏం చేపించాడు ప్రజలతో? ఆత్మ సంబంధమైన కార్యాలు చేయటానికి దేవుడు మన కృప చూపును కాక. వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, వారి మీద నిలిచి ఉన్న పాపములు ఏమిటో వారు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. నిర్దిష్ట పాపాలేంటో వారు తెలుసుకోగలిగారు. ఈ మొదటి దినం నీ మీద నిలిచి ఉన్న పాపం ఏంటి? నూతన సంవత్సరంలోకి వెళ్ళావు. నూతన సంవత్సరం రోజున నీ వస్త్రం మారింది, నీ వాగ్దానం మారింది, నీ క్యాలెండర్ మారింది, సమయం మారింది, కాలం మార్పు చెందింది. కానీ నీలో పాపాలు అలాగే నిలిచి ఉన్నాయిగా. నీ పరిపాలనలో కూడా పాపం నిలిచి ఉందిగా. నీ పరిపాలనలో కూడా పాపం నిలిచే ఉంది. నిలిచి ఉన్న పాపములేంటో ఒప్పుకోవాలి బ్రదర్, ఒప్పుకోవాలి. విడిచిపెట్టినట్లుగా ఒప్పుకోవాలి. హిజ్కియా ప్రజలందరినీ పోగు చేసి అదే చేశాడు. మన మీద ఈ మహోగ్రత ఉండటానికి గల కారణం ఏంటి? మన మీద ఈ మహోగ్రత, దేవుని కోపం రగులుకుంటానికి గల కారణం ఏంటి అని ఎరిగినటువంటి హిజ్కియా తన ప్రజలను సమకూర్చి, చూడండి 6వ వచనం నుండి, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి. మన పితరులు, అక్కడ ఆ పితరులు అనే మాట వారి తండ్రే. హిజ్కియా తండ్రి ఎవరు? ఆహాజు. ఆహాజు ఏం చేశాడో తెలుసునా? 28వ అధ్యాయము 24వ వచనం. ఆహాజు అంటే ఎవరు? హిజ్కియా మహారాజు యొక్క తండ్రి పేరేంటి? ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమంతట బలిపీఠములు కట్టించెను. యూదా దేశములు పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరాన్ని మూసివేశాడు. దేవుని మందిరం మూసివేశాడు. పరిశుద్ధ దేవుని మందిరములో ఉండవలసిన సేవోపకరణములను తెగగొట్టి పాడు చేసి వాటితో అన్య దేవతల బలిపీఠాలు కట్టి అన్య దేవతలకు ధూపం వేస్తూ అన్య దేవతలను ఆరాధించే విధంగా ఆహాజు పనిచేశాడు. ఈ పితరుడు అన్న మాట కాడ తన తండ్రిని గుర్తు చేసుకోండి. హిజ్కియా తండ్రి ఆహాజు యెహోవా మందిరమును మూసివేశాడు. మూసివేయించడమే కాదు, ఆ మందిరంలో బలిపీఠం దగ్గర, దీపస్తంభం దగ్గర, ధూపవేదిక దగ్గర, గంగాళం దగ్గర, నిబంధన మందస్సం ఎదుట పనిచేసే పరిశుద్ధ ఉపకరణములన్నిటినీ తెగగొట్టించి వాటితో అన్య దేవతల బలిపీఠాలు కట్టించి అన్య దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. ఇప్పుడు 6వ వచనం చూడండి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. అసలు దేవుని కోపం రగులుకుండగల కారణం ఇదే.
మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యం చేశారు. మరియు వారు యెహోవా మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీల దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. ఇది వారి దోషం. దేవుని మందిరమునకు పెడముఖం పెట్టుకున్నారు, దేవుని నివాస స్థలమును అలక్ష్యం చేశారు, అన్ని దేవతల బలిపీఠాలు కట్టారు, యెహోవా మందిరాన్ని మూసివేశారు. దేవునికి జరగవలసిన ధూప ద్రవ్య నైవేద్యములను అర్పించటం మానివేశారు, ధూప ద్రవ్య నైవేద్య బలులను అర్పించటం మానివేశారు. అంటే దేవునికి చెందవలసిన ఘనత ఏది రాలేదు. దానికి కారణం ఏమైంది? యెహోవా మహోగ్రత వారి మీద రేగుకొంది. ఈ మొదటి నెల మొదటి ఆదివారం దినాన నీ మీద నీ కుటుంబం మీద ఎక్కడో దేవుని కోపం రగులుకున్నట్టు అనిపించటం లేదా నీకు? ఎక్కడో దేవుని మహోగ్రత ఉండటం బట్టే ఇంట్లో ఆ భయం, అశాంతి, కలవరం, ఏమైపోతామో అన్న ఒక టెన్షన్, పిల్లలు సాతాను చెరకు అప్పగించబడటం, భర్త దేవునికి దూరం అయిపోవటం. మందిరంలోనే ఉన్నాడు కానీ సాతాను బంధకాల్లో ఉన్నాడు. నువ్వు మందిరంలోనే ఉన్నావు, సాతాను బంధకాల్లో ఉన్నావు. ఇదంతా ఏంటి? దేవుని మహోగ్రత కాదా? హిజ్కియా గమనించాడు, అసలు దేవుని కోపం మన మీద ఉండడానికి గల కారణం ఏంటని గ్రహించి ప్రజలందరినీ సమకూర్చి వారు ఏం తప్పు చేశారో ఆ తప్పును వారికి గుర్తు చేశాడు. వారి మీద నిలిచి ఉన్న పాపములను వారు తెలుసుకోగలిగారు. ఈ మొదటి నెల మొదటి పునరుద్ధాన దినాన ఒక దైవ సేవకునిగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. చెల్లి, సోదరుడా, సోదరి, సహోదరి, నీ మీద నిలిచి ఉన్న పాపాలేంటి? ఇంకా నీలో నిలిచి ఉన్న పాపాలేంటి? ఇంకెంతకాలం దేవునికి చెందవలసిన మహిమ ప్రభావములు నాని చెందకుండా బ్రతికేస్తావు? నీ ఇంట్లో దేవునికి బలిపీఠాలేవి? దేవుని కొరకైన బలిపీఠం ఎక్కడ? నీ ఇంట్లో ప్రార్థనా స్థలం ఏది? దేవుని బలిపీఠం ఏది? దేవునికి నువ్వు అర్పిస్తున్న బలులు, దహన బలులు, సమాధాన బలులు, నైవేద్య బలులు, ధూప ద్రవ్య నైవేద్య బలులు ఏవి? నీ ఇంట్లో దేవునికి మహిమ ఎక్కడొస్తుంది? మందిరానికి వచ్చి కాసేపు ఉంటే సరిపోయిందా? మందిరానికి వచ్చిన మందిరంలో ఉండేది కూడా, మందిరంలో పరిచర్య చేసేది కూడా, మందిరంలో గంట మోకాలు ఉండేది కూడా ఎందుకో తెలుసా? మనుషుల గంత పొందటానికి మాత్రమే నువ్వు ఇది చేస్తున్నావు. ఈ మనుషులు దేవాలయాన్ని విడిచిపెట్టడు, ఈ మనుషులు దేవాలయాన్ని విడిచిపెట్టరు. తప్పక దేవాలయంలో కూడుకుంటారన్నా ఒక సాక్ష్యం కొరకే తప్ప నిజంగా దేవునికి ఒక బలిపీఠం కడుతున్నావా? ఆయన అగ్ని దిగి వచ్చేటట్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? స్తోత్ర ప్రార్థన, ఉదయకాల స్తోత్ర ప్రార్థన జరిగించాలి కాబట్టి జరిగిస్తున్నావు, రావాలి కాబట్టి వస్తున్నావు. ఆ బలి మీదకు దేవుని అగ్ని దిగి వస్తుందా? ఏది నీ బలిపీఠం? బలిపీఠం లేకుండానే, సమర్పణ లేకుండానే, ఒక త్యాగం లేకుండానే, సమర్పణ లేకుండానే నువ్వు దేవునికి వచ్చి బలులను, ధూప ద్రవ్యేద్యములను నడిపిస్తే ఆయన అంగీకరిస్తాడా? నీ ధూప ద్రవ్య నైవేద్య బలులను దేవునికి అర్పించే ముందు బలిపీఠం ఎక్కడ? బలిపీఠం లేదు, ధూప ద్రవ్య నైవేద్య బలులు లేవు.
మందిరం మూసేశావు. నీ హృదయంలో దేవునికి స్థానం లేదు. మీ దేహములు పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నవి, కానీ దేవుడు మీలోనికి రాకుండా మూయబడిన అనుభవాలు. ఆహాజుబలే మీ దేవుని దేవాలయం అనేటువంటి మీ దేహాన్ని దేవుడు మీలోనికి రాకుండా మూసివేసిన ఘనత నీదే. నీ దేహంలో ఏముంది చెప్పు? దేవుడు ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఆహాజు వలె దేవాలయాన్ని మూసివేసావా? ఆహాజు వలె దేవుని మందిరాన్ని మూసివేసావా? దేవుడు నీలోనికి రాకుండా, ఆత్మ సంబంధమైన కార్యాలు చేయటానికి నిన్ను రేపకుండా, పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయకుండా, దేవునికి దేవాలయమైన మీ హృదయాన్ని, మీ దేహాన్ని మూసివేసి నువ్వు చేసేదేంటి? నీ అర్పణ ఎవరికి కావాలి? నువ్వేమో దేవుడు నీలోనికి రాకుండా దేవాలయమైన నీ దేహాన్ని మూసివేశావు. దేవుని పరిశుద్ధ ఉపకరణాలన్నీ తెక్కొట్టావు. నీ దగ్గర సన్నిధి బల లేదు, ధూపవేదిక లేదు, దేవునితో సహవాసం లేదు, ఆది అపొస్తలుల ఉపదేశానుసారంగా జీవించే అనుభవం లేదు, పరిశుద్ధాత్మతో రగల్చబడుతున్న దీపస్తంభ అనుభవం లేదు, ధూపవేదిక లేదు, ప్రార్థన అభిషేకం లేదు, నిబంధన మందసం ఎదుటికెళ్ళి దేవునికి ధూపం వేయటానికి ఆ ప్రార్థన వేదికే నీ జీవితంలో లేదు. అన్ని తెక్కొట్టేశావు. సన్నిధి బల్ల తెగొట్టావు. ఆది అపొస్తలుల ఉపదేశ క్రమం నీకు తెలుసు. దాన్ని అనుసరించకుండా సన్నిధి బల్ల తెగొట్టావు. దీపస్తంభాన్ని తెక్కొట్టావు. ఆత్మతో నింపబడి ఆరాధించి అనుభవం పోయింది నీకు. ఒక విగ్రహంలా వస్తున్నావు, కూర్చుంటున్నావు, నిద్రపోతున్నావు, వెళ్తున్నావు, కానుకేస్తున్నావు. ఏంటో యాదృచ్ఛికమైపోయింది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆత్మలో ఆరాధించే అభిషేకం లేదు. ఆత్మలో కదలికలు చచ్చిపోయాయి. అన్ని తెగగొట్టేసావు. ఆహాసు వలె సేవోపకరణములన్నీ తెగొట్టేశావు. నీలో ఉన్న పరిచర్య అభిషేకాన్ని ముక్కలు చేశావు. నీలో దేవునికి ఇచ్చే దాతృత్వ అభిషేకాన్ని ముక్కలు చేశావు. నీలోనికి పరిశుద్ధాత్ముడు రాకుండా జీవము గల దేవుని ఆలయమైనటువంటి నీ దేహాన్ని, నీ హృదయాన్ని మూసివేశావు. పైగా దేనికో 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 ధూపం వేయటం మొదలుపెట్టావు. ఎవన్నో 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 దేన్నో ముఖస్థుతి చేయటం మొదలుపెట్టావు. నీ అవసరాలు తీర్చిన వాడిని ముఖస్థుతి చేయటం మొదలుపెట్టావు. దేవునికి ధూపం వేయటం మానివేసి ఎవన్నో పొగడటం మొదలుపెట్టావు, దేన్నో పొగడటం మొదలుపెట్టావు. ఇవన్నీ ఆహాజు చేసిన పనులు కాదా? ఈ క్రియలు నీలో ఉన్నాయేమో. ఉపకరణాలన్నీ తెక్కొట్టేసేసావు. బలిపీఠం లేదు, సమర్పణ లేదు, దీపస్తంభం లేదు, అన్ని తెక్కొట్టేసావు. పరిశుద్ధాత్మ నింపుదల పోయింది. ఆది అపొస్తలుల ఉపదేశం ప్రకారం జీవించే కృప పోయింది. సమర్పణ జీవితం పోయింది. ప్రార్థనా జీవితం పోయింది. మొక్కబడితనం అయిపోయింది. దేవునికి ధూపద్రవ్య నైవేద్యములు నడిపించడం మానివేసి మనుషులకు ధూపం వేయటం మొదలుపెట్టావు. 24 గంటలు ఎవరితోనూ మాట్లాడుతూ వారిని పొగడుతూ నేర్చుకున్నావు. మనుషులను ముఖస్థుతి చేయటం మొదలుపెట్టావు. ఇది కాదా ఆహాజు చేసిన పని? ఈ పనుల కొరకే కదా యెహోవా మహోగ్రత వారి మీదకి చెలరేగింది. బిడ్డ, నీ జీవితంలో బలిపీఠం లేని అనుభవాలు ప్రభువు చూస్తున్నాడు. బిడ్డ, సమర్పణ లేదు, వాగ్దానం ఉంది, సమర్పణ లేదు. తెక్కొట్టేశావు, ముక్క చెక్కలు చేసేసావు. నీ సమర్పణని ముక్కలుగా తెక్కొట్టేశావు. పరిశుద్ధ ఉపకరణాలన్నీ తెక్కొట్టేశావు. సన్నిధి బల్ల అంటే ఏంటి? ఆది అపొస్తలుల ఉపదేశ క్రమం, దాన్ని తెక్కొట్టేశావు. దీపస్తంభం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ నింపుదల. ముఖాల మీద దేవుని సన్నిధిని అనుభవించటం, నాట్యం ఆడటం,
ఆత్మలో ప్రార్థించటం, ఆత్మలో మనసుతో ప్రార్థించటం అది పోయింది. దాన్ని తెక్కొట్టేశావు. ధూపవేదిక ప్రార్థన జీవితం తెగ ముక్కలు చేసేసావు. నువ్వు మందిరంలో ఉన్న అరగంట కూడా నీ నోటికి వచ్చేది ప్రార్థన కాదు, అది దేవునికి అసహ్యాన్ని పుట్టించే ధూపం. ఏంటి నీ ప్రార్థన? మొక్కుబడులతో కూడిన ప్రార్థన. సమయాన్ని గడపాలి కాబట్టి గడుపుతున్నావు. అసలు నీ యందు నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. అందుకే నీ యందు నాకు ఇష్టం లేదు, నీ అర్పణ బాగోలా, అన్నీ తెక్కు నరికేశావు. పైగా అన్య దేవతలకు బలిపీఠాలు కట్టావు, తొమ్మిది మొదలెట్టావు. దేవుని మహోగ్రత చల్లారు, దేవుని మహోగ్రత కుమరించబడింది. నీ హృదయం మూసివేసి నీవెంతకాలం దేవుని సన్నిధికి వస్తావు ప్రియ సోదరుడా? దేవుని ఆలయమైనటువంటి పరిశుద్ధాత్మక ఆలయమైన నీ దేహాన్ని మూసివేసావు, దేవుడు నీలోకి రాకుండా. కానీ బైబిల్ పట్టుకొని చేతికి మందిరానికి వస్తున్నావు, నీలోకి పరిశుద్ధాత్ముడు రాకుండా మూసివేశావు. ఉపకరణాలన్నీ తెక్కొట్టేసావు. ఒకనాటి నీ పరిచర్య అభిషేకం ఈరోజు లేదు, నీ ప్రార్థన అభిషేకం లేదు, నీ సమర్పణ లేదు, నీ భక్తి లేదు, నీ వైరాగ్యం లేదు, నీ ఉపవాస ప్రతిష్ఠిత అనుభవాలు లేవు. ఉపవాసం ఉంటే మంచం ఎక్కేవాడు కాదు, నీవు గంజి తాగేవాడు కాదు. నువ్వు పెరిగిన పెంపకం ఏంటి? ఈరోజు దిగజారిన నీ భక్తి జీవితం ఏంటి? ఆధ్యాత్మిక పెంపకం నుండి పతనమైన అనుభవాలు కాదా ఇవన్నీ? ఆహాజు కాలంలో జరిగిన దాన్ని బట్టి దేశం మీదకి మహోగ్రత వచ్చేస్తుంది. పిల్లలు శరీరంలోకి వెళ్ళిపోతున్నారు, కుమారులు కుమార్తెలు సాతాను శరీరంలోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది దుష్టుని యొక్క ఖడ్గం పాలైపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. మందిరాలు మూయబడుతున్నాయి. ఈ దుస్థితి చూసిన హిజ్కియా హృదయంలో చలించిపోయాడు. దేవుని కొరకు ఏదైనా చేయాలన్న ఒక త్యాగంతో లేచాడు. లేచి ఇశ్రాయేలు ప్రజలు గుర్తు చేస్తున్నాడు, మన మీద దేవుని మహోగ్రత చెలరేగటానికి గల కారణమేంటో వారికి అర్థమైందని చెప్తున్నాడు. ఓ ఈ శుభవేళ, ఈ మొదటి పునరుద్ధాన దినంలో మన మీద దేవుని మహోగ్రత, దేవుని కోపం రేగటానికి గల కారణమేంటో నువ్వు గుర్తించాలి. రేగటానికి గల కారణం ఇదే. నీ హృదయ దేవాలయాన్ని మూసివేశావు, దేహములోనికి ప్రభు రాకుండా మూసివేశావు. మరి ఇంకెవరినో పెట్టుకున్నావు లోపల, ఎవరిని రానివ్వట్లేదు నువ్వు దేవుణ్ణి. నీ పరిశుద్ధ ఉపకరణాలన్నీ తెక్కొట్టేశావు, దేవునికి ఇచ్చిన కృపలన్నీ పోగొట్టేసుకున్నావు, అన్నీ తెగముక్కలు చేసేసావు. దేవునికి ధూపద్రవ్య నైవేద్యాలు అర్పించడం మానేశావు, బలిపీఠాలు కట్టడం మానేశావు, సమర్పణలు పోయాయి, ప్రతిష్ఠితులు పోయాయి. ఆ మందిరంలో ఉన్న 1-2 గంటలు తప్ప తర్వాత ఆ ఫీలింగ్స్ కానీ అనుభవాలు కానీ నీకు లేకుండా పోయాయి. ఈ పాపం అంతా నీ మీద నిలిచి ఉంది, ఇంకా నిలిచి ఉంది. ఈ 2026 సంవత్సరంలోకి వచ్చిన సోదరుడా సోదరి, ఇంకా నీలో నిలిచి ఉన్న పాపం ఏంటి? నిర్దిష్టమైన నీ పాపం ఏంటో తెలుసుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టగలవా? ఏం చేసావు? ఏది ఇంకా ఏ పాపం నిలిచింది? నీ మీద నిలిచి ఉన్న పాపాలేంటి? సంవత్సరం మారింది, క్యాలెండర్ మారింది, స్థితిగతులు మారాయా? మన వ్యక్తిగత జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మన ఆలోచన విధాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఈ సంవత్సరం కూడా ఇలాగే కానిద్దామా? దేవుని మహోగ్రతకు బలైపోదామా? బిడ్డలను శరకు అప్పగిస్తామా? నీకు తెలియకుండానే నీ పిల్లలు శరలోకి వెళ్ళిపోతున్నారు. బిడ్డ నీకు కానటం లేదు. దేవునిలో ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు దేవునిలోనే ఉన్నారని ఫీల్ అవుతున్నావు. సమాజం అందులోనే ఉన్నారు, దేవుని ఆలయంలోనే ఉన్నారు, కానీ సాతాను బంధకాలలో ఉన్నారు. వారు స్కూల్లో ఏం చేస్తున్నారు నీకు తెలుసునా? మార్గ మధ్యలో ఏం చేస్తున్నారు నీకు తెలుసునా?
వారి స్నేహాలు ఏంటో నీకు తెలుసునా? వారు ఫోన్ దేని కొరకు వాడుతున్నారో నీకు తెలుసునా? నీ బిడ్డలు ఎంతగా దేవునికి దూరం అయిపోయారన్న ఇంగిత జ్ఞానం నీకు తెలుసునా? తెలియదు. బాగానే ఉన్నావు, సన్నిధిలోనే ఉన్నావు అన్న భ్రమలో ఉండిపోతున్నావు. నీ కుమార్తె జీవితం ఎంత దిగజారిపోయిందో నీకు తెలుసా? తెలియదు. ఆధ్యాత్మికంగా ఎంత పతనానికి వెళ్ళిపోయారో నీ బిడ్డల జీవితాన్ని తెలియదు. భ్రమలో ఉన్నావు, నా పిల్లలు భక్తిలోనే ఉన్నారని. నో, కుమార్తెలు కుమారులు టోటల్గా సాతాను చెరలో ఉన్నారు, ఖడ్గం పాలైపోతున్నారు, దుష్టుని ఖడ్గం పాలైపోతున్నారు. దేవునికి దూరమయ్యి ఏం చేద్దామని నువ్వు దేవునికి దూరం అయ్యావు, నీ పిల్లలు దేవుని దూరం అవుతున్నారు. దేవుని మగోగ్రత, దీనికి కారణం ఏంటి? ఏదో పాపం నీ మీద నిలిచింది, ఏదో పాపం నీ మీద నిలిచింది, ఇంకా నిలిచింది. నిలిచి ఉన్న పాపం ఏంటో నీకు తెలుసు. నిలిచి ఉన్న పాపం ఏంటో నీకు తెలుసు. నాలో పాపము లేదని ఎవడైనా చెప్పుకొని వాడు అబద్ధికుడు, మోసగాడు. నేను చాలా పవిత్రంగా జీవిస్తున్నానే అని అంటే వాడంత అపవిత్రుడు ఇంకొకరు లేడు. నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. మనలో ఎవడైనా పాపము లేదని చెప్పుకొని వాడు అబద్ధికుడు. నీలో పాపం ఉంది, నిలిచి ఉన్న పాపం ఏంటో నువ్వు గ్రహించాలని కోరుకుంటున్నాను పిల్లలారా. అది నీ జీవితాన్ని, నీ కుటుంబ వ్యవస్థను ముక్కలు ముక్కలుగా చేయక మునిపే ఈరోజు సరిచేయబడాలని ప్రభు పెట్టు మనం